హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ నక్షత్ర సిరీస్. సో ఈరోజు మనం చూసే నక్షత్రం పుష్యమి నక్షత్రం. సో పుష్యమి నక్షత్రం ఇది మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. అందులో కర్కాటక రాశిలో 3.20 డిగ్రీస్ దగ్గర నుంచి 16.40 డిగ్రీస్ వరకు ఈ నక్షత్రం ఉండే డిగ్రీస్. అయితే పుష్యమి నక్షత్రానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే చూడండి, మనం నక్షత్ర సిరీస్లో చూస్తున్నప్పుడు ఒక నక్షత్రం యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేది, ఆ నక్షత్రాధిపతి ఎవరు, అలానే నక్షత్రానికి సంబంధించిన అది దేవత ఎవరు, అలాగే నక్షత్రం అనేది ఏ రాశిలో ఉంది, ఆ రాశి అధిపతి ఎవరు, అలానే ఆ రాశికి ఉండే ప్రత్యేక లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా నక్షత్రంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, ఈ ఎనర్జీస్ అన్నీ. సో పుష్యమి నక్షత్రం దగ్గరికి వచ్చేప్పటికి పుష్యమి నక్షత్రం సాటర్న్ నక్షత్రం, శని నక్షత్రాధిపతి. అలానే పుష్యమి నక్షత్రానికి అధి దేవత జూపిటర్, బృహస్పతి, మన దేవగురు బృహస్పతి దీనికి అధి దేవత. చూడండి, ఇక్కడ రెండు ప్లానెట్స్, సాటర్న్ కానీ లేకపోతే గురువు కానీ, రెండు చాలా స్ట్రాంగెస్ట్ ప్లానెట్స్. అంటే విద్యనివ్వడంలో కానీ డిసిప్లిన్లో కానీ, లైక్ గురువు విద్యనిస్తాడు, అట్లానే సాటర్న్ కూడా. అంటే ఇద్దరు గురువులే. ఇక్కడ సాటర్న్ వచ్చేప్పటికి కొంత స్ట్రిక్ట్ రూలర్ అనమాట. అట్లానే సాటర్న్ అనేది స్లో ప్లానెట్, నిదానంగా ఉంటుంది. గురువు జ్ఞానాన్ని ఇస్తాడు. అట్లానే దేన్నైనా సరే ఆయన దృష్టితో కానీ ఆయన ఉన్న ప్లేస్ని బట్టి కానీ ఎన్లార్జ్ చేస్తూ ఉంటాడు. అంటే ఇంకా ప్రకాశవంతంగానూ వ్యాప్తి చేయడం అనేది ఉంటుంది. సో ఈ నక్షత్రానికి ఈ రెండు గ్రహాల ఎఫెక్టు, అలానే మనకి కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడి ఎఫెక్టు. సో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అలానే దీనికి సింబల్ అంటే నక్షత్రాన్ని సూచించేది ఆవు పొదుగు. మనం పాలు తీస్తాం కదా, ఆ పార్ట్ ఆఫ్ ఆవు పొదుగు అన్నమాట. సో బేసిక్గా చెప్పాలంటే ఈ ఎనర్జీస్ అన్నిటితోటి మనం కొన్ని ప్రాపర్టీస్, ప్రత్యేకమైన లక్షణాలు పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉంటాయని చెప్పచ్చు. ఫస్ట్ వచ్చేసి వీళ్ళు చాలా కేరింగ్ పీపుల్. అంటే ఎవరినైనా సరే మదర్ లాగా కేరింగ్గా చూసుకునే లక్షణం అనేది ఉంటుంది. అది అన్ని క్యాన్సర్ అసెండెంట్స్, అంటే కర్కాటక లగ్నం కానీ కర్కాటక రాశి కానీ, అంటే లైక్ మనకి లగ్నం కర్కాటకంలో ఉన్నా, లేదా చంద్రుడు కర్కాటకంలో ఉన్నా, రవి కర్కాటకంలో ఉన్నా, ఎస్పెషల్లీ ఆ పుష్యమి నక్షత్రం మీద ఉన్నప్పుడు అందరిలోనే ఈ లక్షణాలు అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. లైక్ రవి ఉన్నా, చంద్రుడు ఉన్నా, లగ్నం ఉన్నా కూడా ఇది మానసికంగా అంటే వాళ్ళు కొంత అందరినీ నరిష్ చేయగలరు, అంటే సేవ చేయగలరు, ఎవరినైనా చాలా జాగ్రత్తగా చూసుకోగలరు, ప్యాంపర్ చేయగలరు. అంటే మదర్ లాలించడం ఉంటుంది సరే, అలాంటిది అనమాట మదర్లీ కేరింగ్. సో ఈ లక్షణాల వల్ల వాళ్ళు వైద్యం అంటే లైక్ అవతల వాళ్ళ బాధల్ని తగ్గించే ప్రొఫెషన్స్, లైక్ నర్సెస్గా కానీ, డాక్టర్స్గా కానీ, హీలర్స్గా కానీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఇంటర్నల్గా ఇప్పుడు రవి ఉంటే సోలే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మూన్ ఉన్నప్పుడు మనసు, లగ్నం ఉంటే పర్సనాలిటీలోనే ఆ కేరింగ్ నేచర్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో తప్పకుండా వీళ్ళు ఒక మంచి మనుషులు, మంచిగా కేరింగ్గా చూసుకునే వాళ్ళు అవుతారు. అయితే ఎప్పుడైతే సాటర్న్ నక్షత్రానికి అధిపతో ఇది కొన్ని కష్టాలను ఇస్తుంది అనమాట. ఎలాంటి కష్టాలు? ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక్కళ్ళని మనం మనవాళ్ళుగానే ట్రీట్ చేయడం వల్ల కొంత, అంటే చూడండి, మనం ఒక్కొక్కరికి ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత ఇవ్వాలి. బట్ ఎప్పుడైతే పుష్యమి నక్షత్రం మనసుకి, అంటే మూన్ ఉన్నా, చంద్రుడు ఉన్నా, రవి ఉన్నా, లేదా లగ్నం ఉన్నా, ఏమవుతుందంటే వీళ్ళు అందరినీ సమభావంతో చూసే అవకాశం ఉంటుంది. లైక్ అమ్మో, మనం ఇంట్లో వాళ్ళకి ఎంత కేరింగ్గా చూసుకుంటామో మనకి దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ అలానే చూసుకోవాలని. ఇది కొన్ని డిసప్పాయింట్మెంట్స్ని ఇస్తుంది లైఫ్లో. అంటే అక్కర్లేని మనుషులు, తప్పుగా ప్రవర్తించే వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి డిసప్పాయింట్మెంట్స్ని ఇస్తుంది. సో రిలేషన్స్లో, అంటే ఎస్పెషల్లీ మూన్ ఉన్నప్పుడు కొంత రిలేషన్స్ విషయంలో కష్టపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు మంచి వాళ్ళే అని అనుకోవడం అనేది అంత కరెక్ట్గా, అవతల వాళ్ళని బట్టి కొన్నిసార్లు మనం కొంత హార్ష్గా కూడా బిహేవ్ చేయాల్సి వస్తుంది. బట్ పుష్యమి నక్షత్రం వాళ్ళకి అది కొంత కష్టం, వాళ్ళలో కేరింగ్ నేచరు దాన్ని ఎలో చేయదు. అలానే పుష్యమి నక్షత్రం లైక్ ఒకవేళ లగ్నం
పుష్యమి నక్షత్రం మీద ఉంటే కనుక వీళ్ళు కొంత బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది, కొంత హ్యూజ్ పర్సనాలిటీ. ఎందుకు అంటే చూడండి, మామూలుగానే ఆ నక్షత్రం ఉన్నది కర్కాటక రాశిలో. సో యూజువల్లీ క్యాన్సర్ అసెండెంట్స్ కొంత హ్యూజ్ పర్సనాలిటీ తోటి ఉంటారు. అలానే నక్షత్రాది దేవత మళ్ళీ గురువు. సో గురువు, ఈ చంద్రుడు, ఇవన్నీ బరువు పెంచే గ్రహాలు. సో ఎప్పుడైతే లగ్నం వచ్చేసి పుష్యమి నక్షత్రం మీద ఉంటుందో యూజువల్గానే వీళ్ళు కొంత పర్సనాలిటీ కొంచెం లావుగా ఉండడానికి, హైటు బరువు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా మిగిలిన విషయాలు, ఈ గురువును మనకి సాటర్న్ ఈ నక్షత్రానికి ఇచ్చే అదనపు లక్షణాలు ఏంటంటే వీళ్ళు కొంత ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్ ఉన్న వాళ్ళని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మూన్ ఉన్నప్పుడు, అంటే జన్మ నక్షత్రం మనకి పుష్యమి అయినప్పుడు కానీ, సోల్ అంటే రవి నక్షత్రం పుష్యమి మీద ఉన్నప్పుడు కానీ వీళ్ళు తప్పకుండా కొంత పాత ఆచారాలని, సంస్కారాలని, అలానే మన ఆచార వ్యవహారాలని కొంత గుడ్డిగా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మూఢనమ్మకాలు ఉండడం కానీ, లేదా మన ఆచారాలు కొన్ని కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాల్యూషన్, ఈ మనం డెవలప్ అవుతున్న కొద్దీ కొన్నిటిని వదిలేస్తూ ఉంటాం. బట్ వీళ్ళు అంత తొందరగా వదిలిపెట్టలేరు. సో మనం ఆచారాలు ఇంత పక్కగా పాటిస్తున్నందువల్లే ప్రపంచం ఇంత సుభిక్షంగా ఉంది, అట్లీస్ట్ ఇప్పటికైనాను అని కొంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. అంటే వీళ్ళు నమ్మిన దానికి ఎక్కువ విలువిస్తారు. అలానే తొందరగా వీళ్ళ పద్ధతులు మార్చుకోవడానికి ఇష్టపడరు. అది రిలీజియస్గా కావచ్చు, లేదా ఫ్యామిలీ పరంగా వచ్చిన ట్రెడిషన్స్ని కానీ ఏదైనా సరే కొంత ముందుకు తీసుకెళ్లే మనస్తత్వం ఉంటుంది. అలానే ఈ రెండు గ్రహాలు ఈ నక్షత్రానికి వాటి ఎనర్జీని ఇవ్వడం వల్ల వీళ్ళు మంచి గురువులు అవుతారు. అంటే యూజువల్లీ ఇట్లాంటి నరిషింగ్ డాక్టర్, నర్సెస్, లేకపోతే మంచి రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ వీటిని నడపడమే కాకుండా దే కెన్ బి గుడ్ టీచర్స్. అది కూడా కొంత స్ట్రిక్ట్ టీచర్స్ అంటారు కదా, లైక్ నీకు ఈ టైంలో నేను ఎంత చెప్తానో అంత నేర్చుకుని తీరాలి. బికాస్ సాటర్న్ ఇస్ అ స్ట్రిక్ట్ టీచర్. ఈవెన్ గురువు కూడా అంతే. గురువు కూడా కొంత స్ట్రిక్టే. మనకి టీచింగ్లో చాలా లిబరల్గా ఉండేది ఎవరైనా గురువు ఉన్నారంటే ఆయన శుక్రాచార్యుడు. శుక్రుడే లిబరల్ అనమాట, కంప్లీట్. మీరు ఎలాంటి పద్ధతులు ఉన్నా లేకపోయినా హీ విల్ గివ్ గుడ్ ఎడ్యుకేషన్, మీకు కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు శుక్రుడు. కానీ గురువు కానీ సాటర్న్ కానీ అలా కాదు. సో నువ్వు పద్ధతులు అంటే చూడండి, డిసిప్లిన్డ్ టీచర్స్ అంటారు కదా, లైక్ కొంతమంది మనకి గురువులు ఉంటారు. సో నువ్వు ఈ పద్ధతులు ఇవన్నీ పాటించినప్పుడే నీ జ్ఞానం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే మనకి గురుకులాలు, గురువు పరంపరగా వచ్చిన విద్యలు నేర్చుకునేటప్పుడు ఈ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఈ నక్షత్రం మీద మా మూన్ కానీ సన్ కానీ ఉన్నప్పుడు వీళ్ళు కొంత స్ట్రిక్ట్ టీచర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే చదువు విషయంలో వాటిల్లో పిల్లల్ని టీచ్ చేసే విషయంలో కానీ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ అని చెప్పచ్చు, జ్ఞానాన్ని ఇచ్చే విషయంలో కూడా అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎంత కేరింగ్ నేచరు, మదర్లీ కేరింగ్ ఉన్న, అట్లానే అందరినీ మంచిగా చూసుకునే మనస్తత్వం ఉన్నప్పటికీ కొంత భయం అనేది కూడా వీళ్ళల్లో ఉంటుంది. బికాస్ మూన్ ఆన్ సాటర్న్ నక్షత్ర, బికాస్ ఇక్కడ పుష్యమి నక్షత్రం అనేది శని కదా, శని నక్షత్రం. అది ఎప్పుడైతే చంద్రుడు వచ్చి శని నక్షత్రం మీద ఉన్నాడో ద ఫియర్, ఆ కోల్డ్నెస్ ఆఫ్ సాటర్న్, అట్లానే ఆ చీకటి మనసుని ఎప్పుడు కొంత వెంటాడుతూ ఉంటుంది. అంటే అన్నోన్ ఫియర్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. అట్లానే కొంత ఈ దశలు జరుగుతున్నప్పుడు లైక్ చంద్రమహర్ దశ కానీ లేకపోతే సాటర్న్ కానీ జరుగుతున్నప్పుడు కొన్ని అనవసరమైన భయానికి లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏదేమైనా సరే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రిక్ట్ బెస్ట్ నక్షత్ర అని చెప్పచ్చు. అలానే ఇది గురువు దీనికి అధిదేవత అవ్వడం వల్ల ఇది ఒక వెల్దీ నక్షత్రం అని చెప్పచ్చు. అంటే మంచి ధనాన్ని ఇచ్చే నక్షత్రం. గురువు ఇచ్చేది ధనాన్ని, జ్ఞానాన్ని కదా. సో అందులో ఆ పాయింట్ క్యాన్సర్ అనేది గురువుకు ఉచ్చస్థితినిచ్చే రాశి కూడా. సో గురుబలం అనేది కొంత ఎక్కువ ఉంటుంది అక్కడ. అలానే పుష్యమి నక్షత్రంలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మంచి ధనవంతులు అయ్యే నక్షత్రం పుష్యమి నక్షత్రం అని చెప్పచ్చు. అయితే పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు వెల్దీ అవుతారంటే వాళ్ళు వాళ్ళ ట్రెడిషన్స్ని, రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయినప్పుడు. బికాస్ గురువు కానీ సాటర్న్ కానీ దే నెవర్ గివ్ ఎనీ రిజల్ట్. మనం పద్ధతులు అవన్నీ పాటించకపోతే మంచి రిజల్ట్స్ని ఇచ్చే గ్రహాలు కాదు అవి. కాబట్టి పుష్యమి నక్షత్రం వాళ్ళు తప్పకుండా మీ ఫ్యామిలీ ట్రెడిషన్స్ని వాటిని కొంత సిన్సియర్గా ఆచరించడానికి ప్రయత్నిస్తే కనుక దట్ స్టార్ విల్ గివ్ లాట్ ఆఫ్ మనీ టు.
సో ఓకే గైస్, ఇది పుష్యమి నక్షత్రం గురించి. వీళ్ళు మంచి అంటే లైక్ టీచింగ్ ప్రొఫెషన్స్లో కానీ, అలానే జనాలను కొంత ఆదరించే ప్రొఫెషన్స్, అలానే పాలిటిక్స్లో కూడా సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాటర్న్ అంటేనే సేవ చేయడం. ఈవెన్ మూన్ కూడా అక్కడ ఇచ్చేది అందరినీ పిల్లల్లాగా చూసుకునే నేచర్ని. కాబట్టి వీళ్ళు డెఫినెట్గా ఒకవేళ పాలిటిక్స్లో ఉంటే కనుక దే కెన్ బి ఎక్సలెంట్, మంచి నాయకుడు అనే పేరు తెచ్చుకునే పాలిటీషియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓకే గైస్, ఇది పుష్యమి నక్షత్రం గురించి మనం ఈరోజు తెలుసుకున్నది. మిగిలిన నక్షత్రాలు కూడా కమింగ్ డేస్లో చూద్దాము. అలానే మీరు మీ నక్షత్రం ఏంటి, అలానే మీ లక్కీ స్టార్ ఏంటి? లక్కీ స్టార్ కూడా ఉంటుందా? 100% ఉంటుంది. యోగిని నక్షత్రాన్ని అంటే యోగాన్ని ఇచ్చే నక్షత్రం, యోగి అవయోగి అని మనకు 2 నక్షత్రాలు ఉంటాయి మన రాశి చార్ట్ని బట్టి. సో మనకి యోగాన్ని ఇచ్చే నక్షత్రం ఉంటుంది, అవయోగాన్ని ఇచ్చే నక్షత్రం ఉంటుంది. కొంతమంది నేమ్ కరెక్ట్ చేసుకోవాలనుకుంటారు కదా, అప్పుడు ఈ యోగాన్ని ఇచ్చే నక్షత్రానికి సంబంధించిన పేరు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇంకా ప్రాస్పర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ యోగకారక నక్షత్రం ఏంటి, లేదా పుష్యమి నక్షత్రం గురించి మీరు తెలుసుకునేది కాకుండా మీ నక్షత్రం గురించి ఇంకేమైనా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే మీరు నన్ను కన్సల్టేషన్ కోసం నా ఫేస్బుక్ నుంచి కన్సల్ట్ చేయొచ్చు. అది ఫేస్బుక్ ఐడి ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ. అట్లానే మన వెబ్సైట్ నుంచి msastrology.com నుంచి కూడా మీరు కన్సల్టేషన్ కోసం రావచ్చు. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. థ్యాంక్ యూ.